వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం అందుతున్నటువంటి ఇంకొక బ్రేకింగ్ సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనిల్ కుమార్ సింఘాల్ ఐఏఎస్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నియమించింది. దీని మీద వార్త చెప్పే కంటే కూడా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం చాలా ఉత్తమం అనుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే స్వామివారి మీద ఉన్నటువంటి విశేష భక్తితో అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగాలి, ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచన, అలాగే అక్కడ జరిగినటువంటి తప్పుల మీద ఎంతో వేదన పడిన వాడిగా ఇది చెప్పక తప్పదు. ఎందుకంటే సింఘాల్ గారు అక్కడ మన ఈవోగా ఉన్నటువంటి సమయంలోనే పింక్ డైమండ్, స్వామివారి పింక్ డైమండ్ వివాదం అనేది ఒకటి వచ్చింది. పింక్ డైమండ్ అప్పట్లో విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, జెనీవాలో వేలం వేశారట, చంద్రబాబు నాయుడు ఇంట్లో పోటు నగలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్పుడున్నది ఈవో సింఘాల్ గారే. అలాగే అప్పుడు దాని మీద ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పర్కామండ్లో టోటల్గా మొత్తం అంతా చెక్ చేయించి స్వామివారి ఆభరణాలు ఏమున్నాయి అవన్నీ కూడా వాల్యుయేషన్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఆడిట్, సోషల్ ఆడిట్ కూడా దాని మీద జరిపించిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ తోటి స్వామివారి తిరువాభరణాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం వెళ్ళి మూలమూర్తిని చూస్తుండగా ఆయనకి ధరింపజేసేటువంటి ఆభరణాలు, అలాగే కానుకలుగా వచ్చినటువంటి ఆభరణాలు, ఉత్సవమూర్తులుగా వేసేటువంటి ఆభరణాలు, ప్రతి ఒక్కటి ఒక చిన్న ముత్యమైనప్పటికీ కూడా లెక్క అనేది రిజిస్టర్లో ఉంటుంది. సో అన్నిటికీ కూడా ఆడిట్ ఉంటుంది. అందులో కూడా ఉన్నటువంటిది తీసి పింక్ డైమండ్ అనేటువంటిది లేదు. ఒక కెంపు ఏదైతే ఉందో, ఏంటి స్వామివారి మీద అప్పట్లో నేను విమర్శలు చేసిన మాట వాస్తవమే ఖచ్చితంగా. ఎందుకు ఈ ఇచ్చినటువంటి పాయింట్ మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నప్పుడు, ఒక రాయి అయితేనే, ఏదన్నా ఒక చిన్నపాటి రాయి అయితేనే, రత్నమో లేదంటే ఇంకొకటో అయితే డెఫినెట్గా కాదు, డైమండ్ అసలు కానే కాదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణల నేపథ్యంలో భక్తులు నాణాలు విసిరేస్తున్నారట. ఎక్కడికి? స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నప్పుడు విసిరేస్తున్నటువంటి నేపథ్యంలో కాయిన్ తగిలి పగిలిపోయిందిట. అది ఆ రిపోర్ట్లో పెట్టారు. అక్కడ మాకు పార్టికల్స్ అయితే కనిపించాయి, ఒక చిన్నపాటి రాయికి సంబంధించి ఇలా ఉన్నాయి అని చెప్పని అన్నారు. పింక్ డైమండ్ అనేది లేదు, శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చింది, అంతకంటే కాదు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారే బయట పెట్టారు. కేసు కూడా వేశారు విజయసాయి రెడ్డి మీద, అలాగే రమణ దీక్షితుల మీద తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున పరువు నష్టం దావా వేశారు. దాదాపు ఇద్దరి మీద 100 కోట్లు, 200 కోట్లకి 3 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానాల సొమ్ముని కోర్టులో డిపాజిట్ చేసి దానికి సంబంధించి ఇప్పటికీ నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆ రోజు ఎంత పకడ్బందీగా పనిచేశారు అక్కడ తిరుమల పవిత్రతను కాపాడడానికని అందరికీ తెలిసిందే. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు అనిల్ కుమార్ సింఘాల్ గారిని అక్కడ కొనసాగించినప్పటికీ తర్వాత మా అనేటువంటి వాళ్ళు ఉండాలి కదా, అందుకని చెప్పి ఎక్కడో డెప్యుటేషన్ మీద డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి, అది కూడా డైరెక్ట్గా డిఫెన్స్లో కాదు, డిఫెన్స్ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి అడిషనల్ ఈవోగా పెట్టారు, డిప్యూటీ ఈవోగా. పేరుకి సింఘాల్ గారు ఈవో, కానీ ధర్మారెడ్డి మొత్తం అంతా కూడా అక్కడ కర్త కర్మ క్రియ. ఇలా చేసేసరికి ఆయనకి చిరాకు వచ్చింది, ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఇంతలోగా జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చి టీటీడీ ఈవోగా ఆయన చేశారు. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ జవహర్ రెడ్డి గారి పనితనం మనకు కావాలి ఇక్కడ మనకి సెక్రటేరియట్లో అని చెప్పి ఆయన అక్కడికి తీసుకెళ్ళి పూర్తి స్థాయి ఈవోగా, అసలు ఎటువంటి అర్హత లేని అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి సదరు ధర్మారెడ్డిని ఈవో కింద చేసి పెట్టాడు ఆయన. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు తెలిసిందే కదా అందరికీ. టీటీడీ ఈవోగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఏం చేశాడు అనేటువంటిది అందరికీ అక్కడ ఉండి ఇవన్నీ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్ గారిని తీసుకొచ్చారు. సరే, కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ధర్మారెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ పోయారు పక్కకి. తర్వాత శ్యామలారావు గారిని పెట్టి ప్రక్షాళన చేయడానికి ప్రయత్నాలు చేశారు. అది నడిచింది. విఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యారు టీటీడీ బోర్డుకి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, ఫేక్ మీద ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. సో ఇక్కడ మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్ లాంటి ఇంకా పవర్ఫుల్, ఇంకా కాస్త కటువుగా కఠినంగా వ్యవహరిస్తూ స్వామివారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తి ఆయన పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. సో చాలామంది ప్రయత్నాలు చేశారు. టీటీడీ ఈవో పోస్ట్ అంటే అది డైరెక్ట్గా ఇక స్వామివారికి సేవ చేసుకోవడమే, ఆయన సమక్షంలో ఉండడమే. ఇంకా కూర్చొని మాట్లాడుకోవచ్చు, స్వామి ఏమిటి సంగతి, ఈరోజు ఏం జరిగింది, ఇగో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏంటి నీ యొక్క అనుగ్రహం నాకు ఉంటుందా లేదా అని చెప్పి నిర్ణయాధికారం కూడా స్వామివారి మీద వదిలేసి హ్యాపీగా పనిచేసుకుంటారు. అటువంటి పోస్ట్ అది అక్కడ కత్తి మీద సామే అయినప్పటికీ కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తారు. అటువంటి వ్యక్తుల్లో సింఘాల్ గారు కూడా ఉంటారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం మళ్ళీ ఆయన టీటీడీ ఈవోగా రావడం అనేది. సో ఆయనకి చీఫ్ సెక్రటరీగా వెళ్ళేటువంటి అర్హత ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని కూడా తృణీకరించి నాకు స్వామివారి సేవ చాలు అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి
రికమెండేషన్స్ అనుకోవచ్చు, లేదు ప్రభుత్వం ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు, మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈవోగా వచ్చారు. ఈ సందర్భంగా నేను వారికి విన్నవించుకునేది ఏంటంటే, మళ్ళీ ఒకసారి అయ్యా, గతంలో మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడే వేసినటువంటి డిఫమేషన్ కేసుల్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ ప్రజల ముందుకు తీసుకొచ్చి, తిరుమలలోనే ప్రజల ముందుకు తీసుకొచ్చి బహిరంగ క్షమాపణతో పాటుగా వారికి శిక్ష పడేలా చేయండి. ఆ 100 కోట్ల డిఫమేషను విజయసాయిరెడ్డితో కట్టిస్తారా? ఆయనకైతే పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే కోట్లాది రూపాయల ఆస్తులు బాగానే ఉన్నాయి కాబట్టి, అంతకుముందు అవినీతి కేసుల్లోనే బాగానే ఉన్నాడు కాబట్టి, ఆయన ఈరోజు రాజకీయాల్లో లేకపోయినా ఏ విధంగా ఉన్నా ఆయన దగ్గర నుంచి స్పష్టంగా వసూలు చేసి స్వామివారికి అక్కడ ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపాలని ప్రక్షాళన చేయండి, వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. ఇది డెఫినెట్గా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇలాగే, ఒకవేళ మీరు దీని మీద ఏమన్నా కాస్త కినుక వహిస్తే నేను మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాను డెఫినెట్గా. సో ఈవోగా సింఘాల్ గారు రావడం అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.